ఒక 2 డేస్ బ్యాక్ ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించి ఒక ఇంటరాక్టివ్ సెషన్, ఒక ఎడ్యుకేటివ్, ఒక ఇన్ఫర్మేటివ్ సెషన్ చేశారు. చాలామంది ఆడియన్స్‌తో డైరెక్ట్‌గా మాట్లాడారు ఆ! గదా! సో, అంటే ఎవ్రీ సెషన్‌లో మీరు నోటీస్ చేస్తున్న కొత్త అంశాలేంటి? పబ్లిక్‌కి మార్కెట్‌ల పట్ల ఉన్న ఇంట్రెస్టు, మార్కెట్‌ల పట్ల వాళ్ళకున్న నాలెడ్జ్ ఎలా ఉంది సార్ అసలు? ఆహ్, అంటే రాను రాను ఏందంటే ఈ డిజిటల్ ఫైనాన్షియల్ అసెట్స్ మీద ఎక్కువ మందికి అవేర్‌నెస్ తోటి వస్తున్నారండి. హ్మ్. అండ్ వచ్చే వాళ్ళు కూడా అందరూ ఎన్ఆర్‌ఐస్ ఈ టైప్ ఎక్కువున్నారు. హ్మ్. పర్టిక్యులర్ గల్ఫ్ నుంచి అండ్ ఆస్ట్రేలియా, హ్మ్. న్యూజిలాండ్, అమెరికా ఇలాంటి నుంచి వచ్చే ఎన్ఆర్‌ఐసే ఈచ్ బ్యాచ్‌లో 10-15 మెంబర్స్ దాకా ఉన్నారు. హ్మ్. అంటే మోర్ సొసైటీలో మోర్ సెగ్మెంట్స్ మనం రీచ్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇది. హ్మ్. యాహ్! అట్‌లీస్ట్ మన 2025లో కూడా పబ్లిక్ ఇంకా ఈ మార్కెట్‌కి దూరంగా ఉన్నోళ్ళు ఇంకా ఉన్నారా అని అనుకున్న ఈ టైంలో హ్మ్. ఎక్కువ మంది ఇన్వాల్వ్‌మెంట్ అవుతున్నారు అంటే నెక్స్ట్ జనరేషన్ డెఫినిట్‌గా గోయింగ్ టు హ్మ్. రాక్ అనమాట. హ్మ్. ఎందుకంటే వాళ్ళ కిడ్స్ కోసం అడుగుతున్నారు. అవును. అండ్ ఇప్పటిదాకా ఏంటంటే ఇండియాలో ట్రెడిషనల్ అసెట్స్ ఈ బ్యాంక్ డిపాజిట్స్, పోస్టల్ హ్మ్. డిపాజిట్స్ సెక్యూర్‌గా వచ్చే ప్లేస్‌లు మాత్రం చూసుకున్నారు. హ్మ్. ఫస్ట్ టైమ్ వాళ్ళు అది దాటి బయట థింక్ చేస్తున్నారు. ఎక్కువ రిటర్న్స్ రావాలి, కొంచెం రిస్క్ తీసుకుని పర్వాలేదు అన్నట్టన్నమాట. హ్మ్. అండ్ అచ్చం రియల్ ఎస్టేట్స్ ఇంతకుముందు చూస్తున్నాం. ఇప్పుడు రెంటల్ ఇన్‌కమ్ ఈ కంపేర్ చేస్తున్నారు. హ్మ్. అంటే ఇప్పుడేందంటే పబ్లిక్‌లో ఈ మల్టిపుల్ అసెట్ క్లాస్ గురించి ఫస్ట్ టైమ్ అవేర్‌నెస్ వస్తుంది. హ్మ్. ఒకప్పుడు ట్రెడిషనల్ అసెట్స్ అంటే రియల్ ఎస్టేట్ అండ్ హ్మ్. చిట్స్, డెట్ అంతే ఈ డెట్. మూడిట్లో ఉండేది. హ్మ్. ఇప్పటికి చాలా మందికి అందులో కంఫర్ట్‌గా ఉంది. అది కూడా హ్మ్. వెల్త్ క్రియేటర్సే. హ్మ్. కానీ దానికన్నా మోర్‌గా సోఫిస్టికేటెడ్‌గా, ఈజీగా ఆన్‌లైన్‌లో మేనేజ్ చేసుకునే అసెట్స్ ఉన్నాయనే విషయం వాళ్ళకి అర్థమైంది. హ్మ్. అందుకని ఇప్పుడు కొత్తగా రీట్స్‌లో పెట్టేవాళ్ళున్నారు, డెట్స్‌లో హ్మ్. పెట్టేవాళ్ళున్నారు, హ్మ్. కమోడిటీస్‌లో పెట్టేవాళ్ళున్నారు. అసలు ఆ ప్రొడక్ట్స్‌ని ఈజీగా ఎలా మేనేజ్ చేయాలో ఎక్కువ మంది వస్తున్నారన్నమాట.